సో యాక్చువల్గా మీకు చెప్పాను కదా, మీకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ మీకు. 16+. 16+, వావ్. అండ్ 1,00,000 ట్రీట్మెంట్స్ చేసి ఉంటారు ఇప్పటికి. మోర్ దాన్ సార్. సో సూపర్. సో ఏం గమనించారు మేడం ఇప్పుడు లేటెస్ట్గా ఎలా ఉంది డెంటిస్ట్రీ? అంటే ఇప్పుడు డెంటల్ క్లినిక్ ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలండి. దాని తర్వాత ఎక్స్రేస్ ఉన్నాయి అనేది చూసుకుంటారు, రివ్యూస్ పట్టుకుని వస్తారు. మన ప్లాటినా డెంటల్లో ఎవరైనా పేషెంట్ ఎంటర్ అవ్వగానే నేనే కన్సల్టేషన్ చేస్తాను కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ క్లియర్గా కనుక్కోవాలి. వాళ్ళకి ఏం కావాలనేది మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే వాళ్ళకి 100 సమస్యలు ఉన్నా 100 ట్రీట్మెంట్లు చేయించుకున్న ఉండలేకపోవచ్చు. ఏదైతే మెయిన్ ప్రాబ్లం ఉందో అదే ట్రీట్ చేయించుకోవాలంటే అదే ట్రీట్ చేస్తాం. మిగతావన్నీ కూడా పేషెంట్కి అయితే ఇన్ఫామ్ చేస్తాం. సార్ మీకు ఇప్పుడు టైం లేదు, ఓకే నెక్స్ట్ మంత్ ఎప్పుడో మీకు టైం ఉండి మీరు అది చేయించుకోండి, లేకపోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోతుందని మనం చెప్పడం జరుగుతుందండి. మన ప్లాటినా డెంటల్కి వస్తే ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో మన లేజర్స్ ఉన్నాయి, 3D టెక్నాలజీలో మనకి స్మైల్ డిజైనింగ్ బిఫోర్ ఆఫ్టర్ అన్నీ చూపించి పేషెంట్ ఓకే చేసిన తర్వాతే మనం పేషెంట్ని ట్రీట్మెంట్కి పంపిస్తాము. ఇంకా 3D స్కానర్తో స్కాన్ చేస్తాము. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ మన ప్లాటినా డెంటల్లో అవైలబిలిటీ ఉన్నాయి. అంటే మీ అంత అందమైన స్మైల్ వస్తుందా ఎవరికైనా? డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా. సూపర్ సూపర్. మేడం ఈ హీరోయిన్స్ వీళ్ళందరివి పళ్ళు తలతల మెరుస్తుంటాయి, ఎట్లా సాధ్యమండి అది? సార్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీ స్మైల్ డిజైనింగ్ అనేది కొత్తగా ఒకటి వచ్చిందండి. ఏంటంటే అందరూ వెనీర్స్ అనేది పెట్టుకుని చేస్తున్నారు. అంటే ఏదైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, కలర్ నచ్చట్లేదు, కొంచెం ఎత్తుగా ఉన్నాయి, కొంచెం వంకటింకరగా ఉన్నాయి, అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసి వెనీర్స్ అనేది పెట్టడం చేస్తున్నారు. ఐదర్ వెనీర్స్ కానీ స్మైల్ డిజైనింగ్ కానీ. వాళ్ళందరూ కూడా ఏదో ఒక డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళి వాళ్ళ స్మైల్ ఎన్హాన్స్ చేసుకునే వాళ్ళే. న్యాచురల్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ అండి, అంతే కదా, చాలా తక్కువ. అవన్నీ కూడా ఓన్లీ సెలబ్రిటీస్ అని అనుకుంటారు, చాలా కాస్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు అందరికి సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో మన ప్లాటినా డెంటల్లో అవైలబిలిటీలో సెలబ్రిటీ డెంటిస్ట్రీ. డెఫినెట్ గా సార్, వెనీర్స్ కూడా మనం చేస్తాము. అది ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది, టు బి ఫ్రాంక్లీ. ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు సార్. ఈవెన్ పెళ్లికి ముందు కూడా ఆ బ్రైడ్ గ్రూమ్ వచ్చి చేపించుకోవాలనుకుంటే చేపించేసుకుంటున్నారు. పెద్ద కాస్ట్లీ ఏమి ఉండట్లేదండి, అందరికి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. అది కూడా టెక్నిక్ సెన్సిటివ్, అసలు ఏమి ప్రాబ్లం ఉండదు. అసలు పేషెంట్ ఇన్ని రోజులు బెడ్ రెస్ట్, ఇంత తినకూడదు, అసలు ఏం లేదండి. పన్ను తీసిన తర్వాత కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదు. మేం చెప్తాం, సో ఐస్ క్రీమ్ తినమంటాం, హ్యాపీగా తినేస్తాం. అసలు తిండి తినకూడదు, రెస్ట్రిక్షన్, బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏమి లేవండి. సూపర్. చాలా మంది వస్తారండి. పేర్లు చెప్పరా? చెప్పొచ్చా? చాలా మంది అలా వద్దు అని అంటారు, ఏం చెప్పలేము. కొన్ని మంది మనకి టెస్టిమోనియల్స్ ఇస్తారు. అంటే మామూలుగా బ్రషింగ్ టెక్నిక్స్ అంటూ ఏమైనా ఉంటాయా? వేసి రుద్దడమేనా మామూలుగా? మాకు చిన్నప్పటి నుంచి పళ్ళ పుల్లలు, వేప పుల్లల దగ్గర నుంచి ఇప్పుడు కూడా అలాగే తోముతాం మేము, చిట్లా. అదే నా పద్ధతి? అసలు అది పద్ధతి కాదండి. బ్రషింగ్ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ద్వారా చేస్తేనే పళ్ళు అనేది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సార్. యూజువల్ గా నేను ప్రతి ఒక్క పేషెంట్ కి ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ బ్రషింగ్ టెక్నిక్ ఏంటని పర్టికులర్ గా అడుగుతాను. ఏముంది మేడం బ్రషింగ్ టెక్నిక్ కూడా ఉంటుందా అని అడుగుతాను. అదే ఆశ్చర్యపోతున్నా. లేదు సార్, ఓన్లీ అప్ అండ్ డౌన్ అండ్ రౌండ్ అండ్ రౌండ్, ఈ 2 పద్ధతుల్లోనే బ్రష్ చేయాలి. ఎవరు కూడా అందరూ హారిజాంటల్ బ్రషింగ్ చేసేస్తారు. ఇంట్లో పెట్టి ఒక అరగంట తిరుగుతారు, ఇంట్లో ఇల్లంతా తిరుగుతారు. హారిజాంటల్ బ్రషింగ్ అనేది అస్సలు చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రష్ టూత్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో చిగురు మీద కూడా ప్రెషర్ పెట్టేయడం వల్ల చిగురులన్నీ కిందకి జారిపోతూ ఉంటాయి. సో బ్రషింగ్ టెక్నిక్, బ్రషింగ్ టైం అండ్ ప్రాపర్ బ్రష్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఓరల్ హైజీన్. ఈ 3 కూడా ఉండాలి. నేను బ్రష్ చేసేస్తున్నానంటే అక్కడ పేస్ట్ సరిగ్గా వాడరు, లేకపోతే బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ ఉండదు, లేకపోతే టైమింగ్ కరెక్ట్ ఉండదు. ఈ 3 ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే మన ఓరల్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. నైట్ బ్రషింగ్ కూడా ఇంపార్టెంట్ అండి? అది ఇంపార్టెంట్ కాదు సార్, మ్యాండేటరీ. నైట్ బ్రషింగ్ కంపల్సరీ. ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున్నే మనం ఏదో బిస్కెట్, ఛాయో ఏదో తాగాం,
అదంతా రోజంతా మనకి తొందరగా క్యావిటీస్ రావు. అంటే మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో సెలైవ నోరంతా తిరుగుతుంది కాబట్టి తొందరగా క్యావిటీ ఫార్మేషన్ కి మనం ఛాన్స్ ఇవ్వం. సో నైట్ టైం ఏం చేస్తాం, బ్రష్ చేసుకోకుండా మనం పడుకున్నాం అనుకోండి, ఆ పంటిలో ఆ ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ చాక్లెట్, ఫుడ్ కూడా, రైస్ కూడా ఇరుక్కుంటుంది. సో అది అలా ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట మనం పడుకుంటాము, మాట్లాడము, మన నోట్లో నాలుక తిరగదు, సెలైవ మూవ్ అవ్వదు. అందులో ఉన్న ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది, యాసిడ్స్ రిలీజ్ చేసి తొందరగా పెద్ద కన్నాన్ని తయారు చేస్తుంది, అంటే పెద్ద క్యావిటీని ఫార్మేషన్ చేస్తుంది. అలాగే మనకి క్యావిటీస్ అనేది తొందరగా మనం నైట్ పూట బ్రష్ చేసుకోకపోతే పెద్ద పెద్ద క్యావిటీస్ రావడానికి ఛాన్సెస్. సో నైట్ టైం బ్రష్ చేసేసుకున్నారు అనుకోండి, మన ఫుడ్ అనేది అక్కడ తీసేస్తాం. సో కొత్తగా క్యావిటీ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది అస్సలు ఉండదు. సూపర్ అండి. రైట్. అండ్ ఈ మధ్య ఇంప్లాంట్స్ పెడుతున్నారు కదా మేడం, అంటే ఏంటి అసలు వాళ్ళ లైఫ్ టైం ఎంత ఉంటుంది? సార్ ఇంప్లాంట్స్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ సార్. ఒకప్పుడు పళ్ళు లేకపోతే ఇంకా తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండేవాళ్ళు, లేకపోతే ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ పెట్టుకునేవాళ్ళు. కానీ బ్రిడ్జ్ లో డిసడ్వాంటేజ్ ఏంటి, మంచి పన్ను ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను కోరడం వల్ల ఆ పన్ను డ్యామేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్ ఏంటి అంటే ఒక పన్ను న్యాచురల్గా ఎలా యాక్ట్ చేస్తుందో అలాగే ఆర్టిఫిషియల్గా ఒక టైటానియం ఇంప్లాంట్ అని తయారు చేశారు. సో పన్ను ఎలా ఉంటుంది అలాగా ఒక స్క్రూలా ఉంటుంది సార్. అది మనం ఎముకలో పెట్టేస్తాము, దానిపైన అబట్మెంట్ అని వస్తుంది, దానిపైన క్యాప్ పెట్టేస్తాం. ఈచ్ ఇండివిజువల్ పన్ను ఎలా యాక్ట్ చేస్తుందో అలా ఒక ఇంప్లాంట్ అలా యాక్ట్ చేస్తుంది అన్నమాట. దానిపైన మన న్యాచురల్ పన్నులో ఎంత లోడ్ పెట్టి తింటాము అలాగే ఇంప్లాంట్ పైన కూడా అంత లోడ్ పెట్టుకుని మనం తినచ్చు. స్క్రూలు ఏంటి మేడం, లోపల తుప్పు పట్టవా? స్క్రూలు ఎలా బిగిస్తారు? స్క్రూ డ్రైవర్ తో బిగిస్తారా? స్క్రూ అన్నాను నేను ఎందుకంటే మీ అందరికి అర్థం కావడం కోసం. అది టైటానియం మెటీరియల్ తో తయారవుతుందండి. టైటానియం ఇస్ ద ఓన్లీ మెటీరియల్ మన బాడీ ఎక్లిమిటైజ్ అయ్యేది, అంటే మన బాడీ నుంచి రిజెక్షన్ అవ్వకుండా ఉండే మెటీరియల్ ఓన్లీ టైటానియం మెటీరియల్. సో దాని నుంచి అసలు ఇన్ఫెక్షన్ అనేది రావడం, తుప్పు పట్టడం అసలు ఏం జరగవు అండి. నాకు మీరు అంటుంటే ఊహించుకుంటున్నా ఇలా మీరు స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతారేమో, అదంతా కూడా అపోహ అండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.